ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే, ఫిబ్రవరి 1వ వారం నుంచి మన గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ వారం నుంచి రూరల్ అండ్ మున్సిపాలిటీలోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఆ ఆదేశాలు ఏమంటే, మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి, మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి ఉన్న నాయకులను అయితేనేముంది, కార్యకర్తలు అయితేనేముంది, అక్కడ ఆ సచివాలయంలో వాళ్ళని కూర్చోబెట్టుకొని పొద్దున్న ఒక సచివాలయం, భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం, అంటే రోజుకు 2 సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోనూ మన కార్యకర్తలతోనూ కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని, అదేవిధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ సమస్యలు అయితేనేముంది, పంచాయతీల్లో డెవలప్ సమస్య అయితేనేముంది, చాలా అధికంగా ఉన్నావు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన విఆర్ఓని అయితేనేముంది, ఎంఆర్ఓని అయితేనేముంది, అక్కడ సంబంధించిన అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మరి పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడీఓని అయితేనేముంది, యువాటిని అయితేనేముంది, అక్కడ పంచాయత్ సెక్రటరీని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లు అయితేనేముంది, ఏవైతేనేముంది, అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదైనా కూడా అక్కడ ఉండే నాయకులను కూర్చోబెట్టుకొని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా, డ్రైనేజ్ విషయంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు, ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులను కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్లు ఉన్నావో, రోడ్లు అయితేనేముంది, నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ రోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు విలేజ్ లో, మరి మరుసటి రోజు ఇంకొక రోజు మరి మున్సిపాలిటీలో కూడా రోజుకు 2 సచివాలయాలు. ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా జయరామన్న కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనము తప్పుళ్ళు, డ్రమ్స్, ఆర్పాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏమి చేయొద్దండి. ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఉండదు మనకు. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా సాదా సీదా అక్కడ సంబంధించిన నాయకులతో కూర్చొని, అధికారులతో కూర్చొని మన సమస్యలు పరిష్కరించాలనేదే జయరామన్న ఉద్దేశము. ఎందుకు మున్సిపాలిటీలు అంటే, తొందరలోనే సమ్మర్ వస్తుంది కాబట్టి నీటి సమస్య అనేది ఈ రోజు నుంచే ఒక పరిధిలోకి తీసుకొని దానికి సంబంధించిన నాయకుల్ని ఆ సచివాలయాలకి పిల్లంపించుకొని ఆ నీటి సమస్య సమ్మర్ లో రాకుండా చూడాలనేది జయరామన్న ఉద్దేశము. ఎందుకంటే ఇప్పటికే ఎండలు మొదలైనవి, వాటర్ సమస్య కూడా అక్కడ ఇక్కడ కొంతవరకు వస్తున్నాయి. కాబట్టి ట్యాంకర్లే కాకుండా అక్కడ సాయి వాటర్లు అయితేనేముంది, ఇక్కడ వైటీసీ వాటర్ అయితేనేముంది, ఎక్కడ ఏ లోటులు రాకోకుండా చూసుకోవాలనేది మన జయరామన్న ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సచివాలయాలకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా మీ సమస్యలను నోట్ చేసుకొని, అధికారులు కూడా
మీరు ఏ విలేజ్ అనేది ఏ పంచాయతీ పరిధిలో మేము మొదలు పెడదామనేది మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్కి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసుకొని అందరూ మీరు సిద్ధంగా ఉండాలని అధికారులకు అయితేనే ముందు ఇక్కడ మా పార్టీ నాయకులకి అయితేనే ముందు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక విషయం ముఖ్య ఉద్దేశంగానే బీసీ కార్పొరేషన్లు అయితేనేముంది, ఎస్సీ కార్పొరేషన్ అయితేనేముంది, అదేవిధంగా హౌసింగ్ విషయం అయితేనేముంది, ప్రతి ఒక్కటి ఆ సచివాలయాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఒక గంట టైం తీసుకొని ఆ సమీక్ష సమావేశం కూడా జయరామన్న నిర్ణయిస్తాడని జయరామన్న చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే ఎవరైతే అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ నాయకులతోన వాళ్ళకి వచ్చే విధంగా మరి బీసీ కార్పొరేషన్లు కానీ ఆ 50 వ్యక్తులు అయితే వాళ్ళ ఉపాధి కోసము ఆ డబ్బులు వాడుకుంటారో ఉపాధి చేసుకునే వ్యక్తుల్ని నిర్ణయించి వాళ్ళకు కూడా అలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అవసరం పడిన లబ్ధిదారునికి ఖచ్చితంగా మనం గుర్తించి మన పార్టీ కోసము పనిచేసిన నాయకుని గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ జయరామన్న ఆ కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నా. దిగ్విజయంగా చేయాలంటే డప్పు డబారాలు కాదు మనకు కావాల్సి ఉండేది, అక్కడున్న సమస్యలని పరిష్కరించుకునే విధంగా మనం అంతా ఉండి చేసుకోవాలి.